ఫ్రెండ్స్ ఫినాలే అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు చాలా అయితే రచ్చ చేశారు కదా. గీతూ రాయల్ కారు, అలానే అమర్దీప్ జరిపిన దాడి, దాని తర్వాత అశ్విని శ్రీ కారు, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా వాళ్ళు పగలగొట్టడం జరిగింది కదా. అలానే కొంతమంది అమర్దీప్ చౌదరి ఫ్యాన్స్ కూడా పల్లవి ప్రశాంత్ అయితే ఆట పట్టించారని అయితే ఇన్ఫర్మేషన్. అది ఎలాగంటే శివన్నను వాడుకుని నువ్వు గెలిచావు, శివాజీ అన్న లేకపోతే నువ్వు గెలిచేవాడవే కాదు, నీ ఓన్ స్ట్రాటజీస్ లేవు, నీ ఓన్ గేమ్ లేవు, ఒక కీలు బొమ్మలాగా అక్కడ రిమోట్ అక్కడ బ్యాటరీ ఏ విధంగా అయితే ప్లే చేస్తుంటుందో నువ్వు ఇక్కడ అదే విధంగా ప్లే చేసావు. సో అని కొంతమంది అయితే భయంకరంగా అయితే తనైతే మారడం జరిగిందనమాట. కొంతమంది అమర్దీప్ చౌదరి ఫ్యాన్స్, కొంతమంది స్పా గ్రూప్ అని చెప్పొచ్చు, అమర్ ఫ్యాన్స్ కదా, కొంతమంది స్పా గ్రూప్ అనమాట. సో దానికి సంబంధించి వీడియోస్ కొన్ని అయితే యూట్యూబ్లో షేర్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ వితౌట్ శివాజీ దర్ ఇస్ నో పల్లవి ప్రశాంత్ అంటూ మాట్లాడుతున్నారనమాట. నీ ఓన్ గేమ్ ఎక్కడరా, నీ స్ట్రాటజీస్ ఎక్కడరా అంటూ మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా కరెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో స్టార్టింగ్ డే నుంచి కూడా ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో శివాజీ గారి మీద ఆధారపడ్డారే తప్ప, సో ఒక్క దాంట్లో కూడా తను ఏ రోజు కూడా తన ఓన్ డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళింది లేదు. సో అలా తీసుకుని వెళ్ళిన టాస్క్లో కొన్ని అయితే ఓడిపోవడం జరిగిందనమాట. శివాజీ గారు ప్రతి ఒక్క టాస్క్లో తన బ్యాక్ బోన్గా ఉండి ఇలా ఆడరా అలా ఆడరా అని చెప్తూ ప్రతి ఒక్కటి తనకు హింట్స్ ఇస్తూ రతికా రోస్ట్ కొంచెం దూరంగా ఉండని చెప్పాడు. రతికా రోస్ట్ గారి దగ్గరగా 90 పల్లవి ప్రశాంత్ నాకు తెలిసి 8th వీక్ 9th వీక్ వెళ్ళిపోయేవాడు. సో కానీ తను చెప్పిన మాటలు, తన స్ట్రాటజీస్ ప్లే చేసినప్పుడు పల్లవి ప్రశాంత్ ఎంత మంచి కోరి శివాజీ గారు చెప్పారంటే, లేకపోతే అమర్ చేసిన పనులకి పల్లవి ప్రశాంత్ ఎప్పుడో రియాక్ట్ అయిపోయి ఎప్పుడో చాలా బ్యాడ్ అయిపోయేవాడు. కానీ శివాజీ గారు తను మోటివేట్ చేసిన విధానం అమోఘం. సో తను లేకపోతే నిజంగా పల్లవి ప్రశాంత్ లేడు. ఆ అబ్బాయి ఎవరైతే ఆ ఫ్యాన్ చెప్పాడో బయట రోడ్ షోలో, అదైతే 100% కరెక్ట్ అనమాట. గట్టిగా అరుస్తున్నాడు, నువ్వు పల్లవి ప్రశాంత్ నువ్వు విన్నర్ కాదు, శివాజీ విన్నర్, శివాజీ లేకపోతే నువ్వు లేవు అంటూ. మరి శివాజీ ఫ్యాన్స్ అన్నారా లేకపోతే అమర్ ఫ్యాన్స్ అన్నారా ఏమో తెలియదు, కానీ ఒక రకంగా అయితే ఒక గ్రూప్ కారులో పోతే గట్టిగా అరుస్తూ పల్లవి ప్రశాంత్ మాట్లాడడం జరిగిందనమాట. పల్లవి ప్రశాంత్ ఆ మాటలకు ఆన్సర్ లేక సైలెంట్గా ఉండిపోయాడు. సో అలానే నిన్న బాగా అయితే అరుచుకొని కేసు కూడా పెట్టారు పల్లవి ప్రశాంత్ పైన. 147, 148, 427 ఈ విధంగా కేసు కూడా పెట్టారని అయితే ఇన్ఫర్మేషన్. సో మరి చూడాలి ఫ్రెండ్స్, వేచి చూడాలి ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది. సో నా పాయింట్ ఆఫ్ ప్రకారం ఆ విధంగా ఫ్యాన్స్ అద్దాలు పాల్గొనడం కరెక్ట్ కాదు. సో మీరు ఏమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.